శరీరం వదిలిపెట్టడం నా చేతిలో ఎక్కడ ఉంటుందండి, నేను ఎక్కడ పడుకుంటానండి కింద అంటారు. కాదు, అందుకే ఒక వయస్సు దాటిపోయిన తర్వాత ఇక భూషీనం మొదలు పెడతారు. ఎందుకు భూషీనం మొదలు పెడతారంటే ఇక శరీరం వెళ్ళిపోయే పరిస్థితి దగ్గరికి వస్తోంది, దేహం అయిపోయింది. దేహం అంటే దహ్యమానము, అది కాలిపోయేటటువంటి స్థితి దగ్గరికి వచ్చేసింది. కాబట్టి ఇక మంచం మీద పడుకోరు అసలు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళగానే పెళ్ళవగానే భార్యతో కలిసి శయ్య మీద పడుకున్నవాడు ఒక స్థితి వచ్చిన తర్వాత ఇక శయ్య మీద పడుకోడు, ఇక భూషయనం చేస్తారు. ఏమో ఎప్పుడు విడిచిపెట్టవలసి ఉంటుందో శరీరాన్ని ఎవరికి తెలుసు. కాబట్టి భూమి మీద వదిలిపెట్టేయడం కోసమని మంచం మీద పడుకోరు. ఒకవేళ మంచం మీద పడుకుని ప్రాణం పోతుంది అనుకోండి, మిగిలిన వాళ్ళు ఊరుకోరు, కింద పెట్టేస్తారు. ఎందుకంటే మంచం మీద వదిలేయకూడదు శరీరాన్ని. కాబట్టి ఆఖరికి శరీరం వదలడానికి కూడా వీల్లేదు మంచం మీద. కానీ భగవన్నామం పలకడానికి తప్పు లేదు. నేను నిద్రలో ఉన్నాననుకోండి, నాకేదో పీడకలు వచ్చింది, ఎంతో భయం వేసింది. అప్పుడు నేను ఏం చెయ్యాలి? గోవిందా 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 అనొచ్చు. దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కాననే నారసింహంచ పావకే జలశాయినం జలమధ్యే వరాహంచ పర్వతే రఘునందనం. నువ్వు ఎక్కడ ఉన్నా ఒక్కొక్క నామం చెప్పచ్చు. పర్వతం ఎక్కుతున్నావు, ఏ పాము పుట్టలోంచి వచ్చి మీద పడకుండా ఉండాలంటే శ్రీరామ 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 అంటూ పర్వతం ఎక్కాలి. పావకే, ఒకవేళ ఎక్కడైనా ఏ అరణ్యంలోనో వెడుతుంటే అగ్ని పుడుతోందని అనుమానం వస్తే జలశాయినం, జలశాయి 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 అంటూ వెళ్ళాలి. అలాగే దుస్వప్నే, పీడకలు వచ్చి మంచం మీద ఉన్నావు, గోవిందా 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 అని గోవిందనామం చెప్పాలి. ఎప్పుడెప్పుడు సంకటే, ఏదో సంకటం వచ్చింది, బాబోయ్ ఇప్పుడు ఎలా తప్పుకోవడం, అనవసరంగా చిక్కులో పడ్డానే అనిపించింది, మధుసూదన 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 అనుకోవాలి. సంకటే మధుసూదనం. ఎక్కడెక్కడ జలమధ్యే, ఏ కారణం చేతనో నీళ్లలోకి వెళ్ళావు, వరాహ 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 అనుకుంటూ ఉండాలి. అప్పుడు జలముల యందు రక్ష. కాబట్టి ఎక్కడైనా సరే భగవన్నామం చెప్పచ్చు. స్నానం చేసి ఉన్నావా, లేకపోతే నువ్వు ఏదో శరీర శోధన చేసి ఉన్నావా అంటే ఏ మూత్ర విసర్జనో చేసి వచ్చాడు, భగవన్నామం చెప్పకూడదా? చెప్పచ్చు. ఆఖరికి స్త్రీ రజస్వలా దోషంతో ఉంది, భగవన్నామం చెప్పచ్చా? చక్కగా చెప్పచ్చు, ఏమీ తప్పులేదు. మంత్రాలవి చెప్పకూడదు, కానీ భగవన్నామమును పలకచ్చు. రామనామం పలకడానికి శివనామం పలకడానికి ఏమీ దోషం ఉండదు, భగవన్నామమును పలకవచ్చు. భగవన్నామమును పలకడానికి ఏ విధమైనటువంటి దోషము లేదు. పైగా భగవన్నామమునకున్న శక్తి ఏమిటో తెలుసా? దేనికి లేనిది కలియుగంలో భగవన్నామానికి ఇచ్చేశారు తీసుకొచ్చి. మహాపాతకములను ఉంటాయి. అసలు నాకు నిజంగా చెప్పాలంటే నాకు వాటిని నోటితో ఉచ్చరించడం కూడా ఇష్టం ఉండదు. పాపము అన్న మాటకి కొంత పరిధి ఉంటుంది. పాపమునకు ఉండేటటువంటి లక్షణం ఏమి అంటే అది ప్రాణం తీసేయదు. పాపం బ్రతికుండేటట్టు చేస్తుంది, కానీ బ్రతికి ఉండి బాధపడుతూ పాపాన్ని పుణ్యాన్ని రెండిటినీ ఏకకాలంలో అనుభవిస్తాడు. ఇదే సుందరకాండలో హనుమ తీర్పు చెప్తారు. ఏదో పాపం చేశాడు, ఎప్పుడో ఏదో చెయ్యకూడని పని చేశాడు, ఈ జన్మలో మధుమేహ వ్యాధి వస్తుంది. ఇప్పుడు ప్రాణం ఏం పోదు, హాయిగా ఉపన్యాసం చెప్పచ్చు, హాయిగా భగవన్నామ సంకీర్తనం చేయొచ్చు, హాయిగా పూజ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడూ భయం ఉంటుంది. తినకపోతే ప్రమాదం, ఎక్కువ తింటే ప్రమాదం. కాబట్టి తిన్నాడా తినలేదా అన్నట్టుగా తినాలి, తినకుండా ఉండకూడదు. కాబట్టి రెండిటికీ మధ్యలో ఎప్పుడూ బతుకుతూ ఉండాలి. కాబట్టి మధుమేహము గతంలో చేసుకున్న పాపాన్ని పోగొడుతూ ఉంటుంది. చేసుకున్న పాపం ఉంది లేదని అనకు, ఉంది కాబట్టి ఇప్పుడు మధుమేహం వచ్చింది నీకు. పుణ్యం కూడా ఉంది, గతంలో చేసిన పుణ్యం. ఆ పుణ్యానికి ఫలితం నువ్వు ఎక్కడ ఉన్నా అందరూ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు. ఇప్పుడు కీర్తుంది, బాధ ఉంది, అవి ఏం చెయ్యవు. పాతకం అనొకటి ఉంటుంది, అవి పంచమహాపాతకములన ఇది ఉంటాయి. అవి ఒక జన్మతో విడిచిపెట్టవు, అవి వాణ్ణొక్కడిని వదిలిపెట్టవు. వాడితో కూడి ఉన్నవాడిని కూడా కాల్చేస్తాయి. జన్మలు కొన్ని వేల జన్మల వరకు వెంటపడి బాధిస్తూ ఉంటాయి. పరమ భయంకరములన్నమాట పంచమహాపాతకములంటే. అసలు వాటి గురించి చెప్పడానికి కూడా ఇష్టం ఉండదు, కానీ ఒక ఉపన్యాసం చెప్పేటప్పుడు తప్పదు కాబట్టి నేను వాటిని ప్రస్తావిస్తున్నాను. అందులో అన్నిటికన్నా ప్రమాదకరమైన పాపం ఏది అంటే బ్రహ్మహత్య, బ్రాహ్మణుణ్ణి చంపేయడం. బ్రహ్మహత్యాపాతకం అంటారు, అందుకని అది పాతకం. బ్రాహ్మణుణ్ణి చంపకూడదు.
రావణాసురుణ్ణి రామచంద్ర ప్రభువు చంపవలసి వచ్చింది. ఆయనకి నిజంగా పాపం అంటుకుంటుందా? పరమధర్మాత్ముడు. కానీ ఆయన 3 చోట్ల శివలింగ ప్రతిష్ఠ చేశాడు. ఎందుకు చేశాడో తెలుసా? ఒక్క రావణహత్య కాదు జరిగింది. రావణహత్యలో వీరహత్య అని ఒకటి, ఛాయాహత్య అని ఒకటి, దానితో పాటుగా కీర్తిహత్య అని ఒకటి, 3 హత్యలు జరుగుతాయి. ఒకటి బ్రహ్మహత్య. బ్రహ్మహత్య అంటే విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు కాబట్టి బ్రాహ్మణుడు చనిపోయాడు, దోషం వచ్చింది. వీరహత్య, అంతకుముందు ఆయన ఒక్క కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు, వాలి చేతిలో ఓడిపోయాడు. వీళ్ళిద్దరి చేతిలో తప్ప రావణుడు ఎవరి చేతిలో ఓడిపోలా. అలాంటి వాణ్ణి చంపేశాడు. కాబట్టి రావణుడు రాముడి చేతిలో చచ్చిపోయాడు. చచ్చిపోయాడు అనేటప్పటికీ ఆయన వీరరసం అంతా చచ్చిపోయింది. ఇంతటి మహాయోధుడు చచ్చిపోయాడు. కాబట్టి ఇప్పుడు వీరహత్య జరిగింది. 3వది ఉంటుంది ఛాయాహత్య అంటారు. ఛాయాహత్య అంటే కీర్తి. రావణుని యందు ఒక గొప్ప కళాకారుడు ఉన్నాడు. ఏమిటి ఆ కళాకారుడు అంటే, ఆయన శివుడికి పూజ చేసి వీణావాద్యం చేస్తాడు. ఆ వీణావాద్యం చేస్తే పక్షులు కూడా ఆగిపోవాలి, అంత గొప్పగా వీణ వాయిస్తాడు. అంత గొప్ప వైణికుణ్ణి చంపేశాడు, ఒక కళాకారుణ్ణి చంపేశాడు. ఇప్పుడు ఒకణ్ణి చంపిన 3 చచ్చిపోయారు. అందులో బ్రహ్మహత్య, వీరహత్య, ఛాయాహత్య అంటారు. 3 చంపడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ 3 పాతకములు పోవడానికి 3 చోట్ల శివలింగ ప్రతిష్ఠ చేశాడు. రామేశ్వరంలో ఒక శివలింగాన్ని పెట్టాడు, వైదీశ్వరంలో ఒక శివలింగాన్ని పెట్టాడు, అలాగే 3వది వేరొక చోట ఇంకొక శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. 3 శివలింగాల్ని ప్రతిష్ఠ చేసినటువంటి కారణం చేత 3 రకములైన హత్యలు ఒక్కడిని చేస్తే పోయి. రాముడు కాబట్టి చెయ్యగలిగాడు, అందరు ఎలా చేస్తారు? కాబట్టి బ్రహ్మహత్య మహాపాతకం. 2వది చౌర్యం, అది విశేషించి బంగారాన్ని దొంగిలించడం. అంటే మిగిలినవి దొంగిలించచ్చన్న ఉద్దేశం కాదు, బంగారం జోలికి ఎప్పుడూ వెళ్ళకూడదు, దొరికినా ముట్టుకోకూడదు. అందుకే దానం చేసినప్పుడు బంగారం ఎంత గొప్పదో, దొంగిలించినప్పుడు బంగారం అంత భయంకరమైంది. దానం చేశారనుకోండి, పరమయోగ్యుడైనటువంటి వ్యక్తి దొరికి దానం చేస్తే ఎవడు బంగారం దానం చేశాడో వాడి జీవుడి ఖాతాలో అంత పుణ్యం వచ్చి పడిపోతుంది. అందుకే పెద్దలు మాట చెప్తారు, మహాత్ములు దొరికినప్పుడు, మహాకార్యము దొరికినప్పుడు ఆలోచించకుండా బంగారం ఇచ్చేయమంటారు. ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కామాక్షి పరదేవత యొక్క దేవాలయం పైన ఉన్నటువంటి కలశాలన్నీ కూడా బంగారు తాపడం చేయాలనుకున్నారు. హడిలిపోయాడు శ్రీకార్యం. దేవాలయానికి కుంభాభిషేకం చేయడానికే డబ్బు లేదు, ఇప్పుడు కలశలకు ఎక్కడి నుంచి వస్తుందన్నారు. మహాస్వామి వారు బయటికి వచ్చి సత్యదండం పట్టుకుని నిలబడి ఇలా చూశారు. ఎందరో ఆడవాళ్ళు నిలబడి ఉన్నారు. ఆయన అన్నారు, అమ్మా కామాక్షి పరదేవత దేవాలయంకి ఉన్న కలశలకి బంగారు తాపడం చేస్తాను, నీ మెడలో ఉన్న సవరలు ఇవ్వగలవా అని అడిగారు. ఆవిడికి తెలుసు బంగారం ఇవ్వడం అంటే ఏమిటో. అది దొరికే అదృష్టం కాదు, భగవత్ కార్యమునందు ఉత్తముడైనటువంటి బ్రాహ్మణునికి దానం చేసేటప్పుడు స్వర్ణదానం అంత గొప్పది. వెంటనే ఆవిడ తీసి బంగారం పెట్టింది. ఎంత గొప్పదైతే ఆయన అలా అడుగుతారు? ఆయన జన్మలో ఎప్పుడు అడగరు. ఆయన వెంటనే అక్కడ ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు గాజులు అవి అన్నీ తీసి ఇచ్చేశారు. అందుకే ఎప్పుడైనా పూర్ణాహుతి జరుగుతోందనుకోండి, పెద్దలైన వారు ఏం చేస్తారో తెలుసా? అప్పటికప్పుడు బంగారం దగ్గర లేకపోతే భార్యని ఓ గాజు తీసి ఇచ్చేయమని అందులో వేసేస్తుంటారు. అలా ఎందుకు వేసేస్తారంటే సువర్ణం దానంలో అంత గొప్పది, సువర్ణం దొంగతనంలో అంత ప్రమాదకరమైంది. సువర్ణం దొంగతనం చేశాడనుకోండి, కట్టి కుడిపేస్తుంది కొన్ని జన్మల పాటు. బంగారు దొంగతనం అంత ప్రమాదం. కాబట్టి బంగారమును దొంగిలించుట మహాపాతకం కిందకు వస్తుంది. పాపం కాదు, మహాపాతకం. అలాగే గురువుగారు తన ధర్మపత్నితో కలిసి ఏ మంచం మీద నిద్రపోతూ ఉంటారో ఆ మంచం మీద గురుపత్ని పడుకుని ఉండగా గురువుగారు లేనప్పుడు ఆ మంచం మీద గురుపత్నితో కలిసి పడుకోవడం, అంతకన్నా ఒక్క అక్షరం కూడా ఇక నేను ఎక్కువ మాట్లాడను. గురుపత్నితో కలిసి మంచం మీద పడుకోవడం. 4వది మధుపానం చేయడం, కళ్ళు, సారా ఇలాంటివి తాగడం. ఇవి తాగడం పరమప్రమాద హేతు. అది పాతకమవుతుంది, అది ఈ జన్మతో విడిచిపెట్టదు, అది జన్మజన్మల పాటు బాధ చేస్తుంది. కాబట్టి మధుపానము అంటే కళ్ళు, సారా ఇటువంటి మత్తు పదార్థములన్నింటినీ సేవించడం. ఇక 5వది ఒకటి ఉంటుంది, అది అన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటిది. అది ఏమిటో తెలుసా?
వాడు ఇలాంటి పనులు చేస్తాడు అని తెలిసుండి కూడా వాడు నా స్నేహితుడిని చెప్పి వాడి పక్కన వాడిని స్నేహితుడని కూర్చోబెట్టుకోవడం. ఏ కారణం చేత చెప్పకూడదు, ఇతను నా స్నేహితుడండి అనకూడదు. ఆయన ఎవరండి అని అడిగారు అనుకోండి, ఆయన పేరు చెప్పాలి. ఆయనండి ఫలానా, నాతో కలిసి పని చేస్తూ ఉంటారు, లేదా అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటారు, లేదా ఎదురింట్లో ఉంటారు అందుకు పరిచయం, లేదా ఆ వీధిలో ఉంటారు అందుకు పరిచయం, నా స్నేహితుడు అని చెప్పారనుకోండి, ఆయన చేసిన పాతకాల్లో ఇంకో వంతు మీకేస్తారు. అది పంచమహాపాతకాలు అంటారు. అందుకే ఈ 4టిలో ఏదైనా చేసిన వాడని మీకు తెలుసు అనుకోండి, వాడు నా స్నేహితుడు అన్నమాట ఇక మీరు మాట్లాడకూడదు. వాడు స్నేహితుడు, నా సుహృత్ అని ఎప్పుడూ అనకూడదు. ఇక అంటే 5వ అప్పుడు ఆ పాతకాల్లో ఒక వంతు పాతకం వీడికి వచ్చి పడిపోతుంది. అలాంటి వాళ్ళందరితో స్నేహం చేసి ఈయన నా స్నేహితుడండి, ఈయన నా స్నేహితుడండి అన్నాడు అనుకోండి, అన్నిటి పాపంలో ఫలితం వచ్చి వీడి ఖాతాలో పడి వీడి ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు కొన్ని వేల జన్మలు. అందుకే పంచమహాపాతకాలు అంటారు. తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో చేసి ఉండకపోవచ్చు, కానీ అవి వెంట తరుగుతాయి. ఎప్పుడో చేశాడు, ఎప్పుడో చేసినటువంటి పాతకం వెంటపడి కాలుస్తూ ఉంటే దాన్ని పోగొట్టగలిగినది ఏది అంటే నిరంతర భగవన్నామ స్మరణము. ఎవడు ఎప్పుడూ భగవన్నామాన్ని పలుకుతూ ఉంటాడో, భగవన్నామం అంటే మళ్ళీ నా ఉద్దేశం నిన్న మొన్న వచ్చిన దేవుళ్ళు కాదు, ఈ మధ్య వచ్చిన కొంతమంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ నామాలు పలకమని నేను చెప్పట్లేదు. వైదికమైనటువంటి దేవతలు, వేదప్రోక్తమైన భగవత్ స్వరూపాలు, అటువంటి స్వరూపాలు ఏమున్నాయో ఆ నామములు, ఓ రామనామం, ఓ శివనామం, ఒక అంబికానామం, లలితానామం, కృష్ణనామం, అటువంటివి ఆ నామములు పలికితే బ్రహ్మహత్యానేక పాతములకన్నిటికీ విరుగుడు ఒక్క భగవన్నామమే. అలాగే రెండవది భయంకరమైనటువంటి పాపమైన బంగారమును దొంగిలించుట. తపనీయ చౌర్య తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. అంటే దొంగతనం చేయడం అనేటటువంటి చీకటి, దోషము అంటే సంస్కృతంలో చీకటి అని అర్థం ఉంది, దోషము అంటే పాపము అని అర్థం ఉంది. 2 అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో. కాబట్టి తపనీయ చౌర్య తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. భగవన్నామ సంకీర్తన చేసిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడికి దొంగతనం చేసిన, బంగారం దొంగతనం చేసినటువంటి పాతకం కూడా నశిస్తుంది. అలాగే బ్రహ్మహత్యానేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు. బ్రహ్మహత్య అనబడేటటువంటి పాతకం ఉందే, అటువంటి అగ్ని, అటువంటి అరణ్యానికి అగ్ని కీల కాల్చేస్తుంది దావానలంలా. అంటే బ్రహ్మహత్యానేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు. తపనీయ చౌర్య తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. గురుతల్ప కల్మష దురితనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. గురువుగారు పడుకున్నటువంటి మంచం మీద ఆయన భార్య పడుకునుండగా పడుకోవడం అనేటటువంటి భయంకరమైనటువంటి మహాపాతకం అనబడేటటువంటి ఏనుగుల గుంపులకి సింహం లాంటిది భగవన్నామము యొక్క సంకీర్తనము. అలాగే మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు. ఆ చేసినటువంటి దోషము ఏదైతే ఉందో, అంటే మత్తు పానీయాలు, కళ్ళు, సారా మొదలైనటువంటివి తాగడం అనేటటువంటి భయంకరమైన పాతకమనబడేటటువంటి సర్పం ఏదుందో దానికి ముంగిస వంటిది భగవన్నామము యొక్క సంకీర్తనము. ఈ నామ సంకీర్తన చేత ఎప్పుడో చేసినటువంటి పాతకం కూడా నశిస్తుంది. అంత గొప్పది భగవన్నామ సంకీర్తనం. మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అరలు బ్రహ్మాది సురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. ఎప్పుడు 4 ముఖాలతో వేదం చదువుతూ సమాధిలో ఉండి తనలో తాను శ్రీమన్నారాయణుణ్ణి అనుభవించగలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు పొందగలిగినటువంటి వైభవం కన్నా కూడా గొప్ప అదృష్టాన్ని ఇవ్వగలిగినటువంటిది భగవంతుని యొక్క నామ సంకీర్తనం. కాబట్టి మహిత యోగోగ్ర నిత్య సమాధి విదుర ఎలరు బ్రహ్మాదిసురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు. భగవన్నామమునందుండే లక్షణం ఏమిటో తెలుసా? దానికి ఒక గొప్ప లక్షణం. భగవన్నామాన్ని పలికేటప్పుడు భగవంతుణ్ణి పిలుస్తున్నానని పిలవక్కర్లేదు. నేను ఏదో
సుబ్రహ్మణ్యనామం పలుకుదాము అని సుబ్రహ్మణ్యుణ్ణి పిలవక్కర్లేదు. నా మనవుడికి కార్తికేయ శర్మ అని పేరు పెట్టుకున్నాను అనుకోండి. ఒరే కార్తికేయ శర్మ, కార్తికేయ శర్మ, కార్తికేయ శర్మ అని 10 మాటలు వాడితో ఆడుకుంటూ పిలిచాననుకోండి, నేను కార్తికేయ శర్మ అని భగవన్నామాన్ని ఉచ్చరించానని నా ఖాతాలో వేస్తాను. అందుకే భగవన్నామము ఎంత గొప్పదని చెప్పారంటే, బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన, విశ్రామ కేళినైన, పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. అది భగవంతుణ్ణే పిలవక్కర్లేదు. అందుకే పూర్వం పిల్లలకి పేరు పెట్టుకుంటే తప్పకుండా భగవన్నామాన్ని పెట్టుకునేవారు. ఎందుకు పెట్టుకునేవారు అంటే, తెలిసో తెలియకో 10 మాటలు పిల్లాన్ని పిలుస్తుంటే భగవన్నామం పిలవడం అయిపోతుంది. పైగా భగవంతుని నామము మీద ప్రీతి అంకురించడానికి దానికి సంబంధించిన విషయం తెలియాలి. పిల్లవాడి మీద ప్రేమ అంకురించడానికి కొత్తగా సాధనక్కర్లేదు. వాడు నా మనవడు కాబట్టి నాకు ప్రీతి, నా కొడుకు కాబట్టి నాకు ప్రీతి. ఏదో నా కొడుకు పేరు షణ్ముఖుడు అనుకోండి, ఒరే షణ్ముఖ, ఒరే షణ్ముఖ అని అవసరం ఉన్నా లేకపోయినా 4 మాటలు పిలుస్తాను. ఎందుకు పిలుస్తాను? వాడంటే నాకు ప్రీతి కాబట్టి. ఏదో నా భార్య పేరు ఈశ్వరి అనుకోండి, ఈశ్వరి ఈశ్వరి అని 10 మాటలు పిలుస్తున్నాను అనుకోండి. భార్యని ఈశ్వరి ఈశ్వరి అని పిలిచి, కొడుకుని షణ్ముఖ షణ్ముఖ అని పిలిచి, కూతుర్ని శ్రీవల్లి శ్రీవల్లి అని పిలిచి, మనవణ్ణి కార్తికేయ కార్తికేయ అని పిలిచి, మనవరాల్ని శ్రీకరి శ్రీకరి అని పిలిస్తే, ఒక రోజు మొత్తం మీద నీ కుటుంబ సభ్యుల్ని పిలవడానికి నువ్వు ఎన్ని మాటలు పిలుస్తావు? కోడల్ని ఏదో కోడల్ని భగవన్నామం ఉంటే ఆ భగవన్నామంతో పిలుస్తున్నావు అనుకో, అప్పుడు ఎన్ని మాటలు భగవన్నామం నీ నోటితో నువ్వు ఉచ్చరించినట్టు. అన్ని మాటలు భగవన్నామం నువ్వు భగవంతుణ్ణి కాదు కదా పిలిచింది, నీ పిల్లల్ని కదా పిలిచావు. భగవన్నామం పిలిచిన ఫలితం ఎందుకు ఇవ్వాలి నీకు అని అడగరు. నీ పిల్లల్ని పిలిచిన నామము ఈశ్వరుడిది కాబట్టి భగవన్నామోచ్చారణ చేశావన్న ఫలితం వేస్తారు. అందుకే పూర్వం పిల్లలకి అర్థం పర్థం లేకుండా ఏదో చిత్ర విచిత్రమైనటువంటి పేర్లన్నీ పుస్తకాల్లో చదువుకు పెట్టేవారు కాదు. పెద్దలని ఆశ్రయించి ఏ భగవన్నామమును ఉంచితే మంచిదో అటువంటి భగవన్నామంతో పిలుచుకునేవారు. కాబట్టి బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైనా, ఆఖరికి ఏదో ఖాళీ దొరికింది, ఆడుకుంటున్నారు. ఆడుకునేటప్పుడు నువ్వు రాముడి పక్షం, నేను కృష్ణుడి పక్షం. కృష్ణుడి పక్షంలో ఉన్న వాళ్ళందరికీ పేర్లు పెట్టుకున్నారు. ఏదో వీడి పేరు అనిరుద్ధుడు, వీడి పేరు బలరాముడు, ఇలా పేర్లు పెట్టుకున్నారు. రాముడి పక్షానికి పేర్లు పెట్టారు. ఏదో వాడు లక్ష్మణుడు, వాడు భరతుడు, ఇలా పేర్లు పెట్టుకున్నారు. నిజంగా వాళ్ళ పేర్లు అది కావు. వాడు ఆడుకుంటూ ఆడుకుంటూ లక్ష్మణుడు అవుట్, లక్ష్మణుడు అవుట్ అన్నాడు. వాడు ఆడుతూ ఆడుతూ సంకర్షణుడు అవుట్, సంకర్షణుడు అవుట్ అన్నాడు. వాడు సంకర్షణుడు అన్నందుకు వాడికి ఫలితం, వీడు లక్ష్మణుడు లక్ష్మణుడు అన్నందుకు వీడికి ఫలితం. విశ్రామ కేళినైన, పద్య గద్య గీత భావార్థములనైన. పద్యం, ఓ పద్యం నోటికి వచ్చనుకోండి, పనికి మాలిన పద్యాలు ధారణ చేయకూడదు. అందుకే పోతన గారు అంటారు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు, శ్రీహరినామ స్థుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్ అంటారు. మీరు ఎంత గొప్ప పదగుంభనంతో కావ్యరచన చేశారన్న దానితో సంబంధం ఉండదు. అందులో భగవంతుని యొక్క నామస్పర్శ ఉంటే అది చదువుకున్నవాడు అభ్యున్నతిని పొందుతాడు. అది లేకుండా కేవలం పదగుంభనంతో ఉందనుకోండి, దాన్ని చదువుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. భగవన్నామము యొక్క కీర్తన కలిగినటువంటి కావ్యము హంసలు వచ్చే మానస సరోవరం లాంటిది. భగవన్నామం లేకుండా ఏదో అర్థం లేకుండా కాసేపు పాడుకోవడానికి చదువుకోవడానికి రచన చేసినటువంటి పద్యాలు ఎటువంటివి అంటే, పిండాలు పెట్టేటటువంటి రేవుకొచ్చే కాకులు ఎటువంటివో అటువంటి పుస్తకాలవి. కాబట్టి భగవన్నామమునకు అంత గొప్ప ఉంది. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన, విశ్రామ కేళినైన, పద్య గద్య గీత. ఏదో గద్య, ఒక గద్య చదువుకున్నాడు ఒక ఆయన. ఆ గద్య నిండా భగవన్నామాలు ఉంటాయి. మా చిన్నతనంలో చదువుతూ ఉండేవారు. శ్రీవేంకటేశ్వర ఆర్తులకు అభయంకరుడవు, సంసార సర్పదష్టులందెర్ప గరుడధ్వజుండవు, పాపమును మొసలిచే పట్టుబడిన వారి బాధలు మన్ప చక్రాయుధుండవు అని, ఆ సంసార సర్పదష్టులందెర్ప గరుడధ్వజుండవు అని ఆ నామాలన్నిటితోనూ కూడుకున్న గద్య ఉండేది. ఆ గద్యంతా చదువుకునేవారు. చదువుకుంటే దాని నిండా భగవన్నామ సంకీర్తనం ఉంది. అది వాణ్ణి కాపాడుతుంది. పద్య గద్య గీత, ఆఖరికి అది పాట.
పాట అయినా సరే ఆ పాట నిండా భగవత్ తత్వము ఆవిష్కరింపబడింది. ఇప్పుడు ఆ పాట పాడుకున్నాడు, ఏదో నాలుక మీదకి వచ్చింది. పాటకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? మీరు ఆ పాట విన్నా, ఆ పాట ఎవరో పాడినా అది మీకు నచ్చిందనుకోండి, మీరు లోపలికి వెళ్ళినా కూడా మీ నోట్లో అదే పాట పలుకుతుంటుంది. ఏదో హిమగిరి తనయే హేమలతే అని కీర్తన విన్నారు, లేకపోతే కంజదలాయతాక్షి కామాక్షి అని ఓ కీర్తన విన్నారు. అద్భుతంగా పాడింది గాయని. ఇప్పుడు మీకు తెలియకుండానే మీరు ఇంటికి వెళ్ళిపోతున్న కంజదలాయతాక్షి కామాక్షి అని పాడుకుంటారు. పాట నోటితో భగవత్ సంబంధంది పాడినా కూడా అది ఈశ్వరుడి యొక్క నామాన్ని పలకడమే. పద్య గద్య గీత భావ అర్థములనైనా, ఏమంటే ఆ పద్యానికి అర్థం నాకు తెలియదు, కానీ ఆ పద్యానికి అర్థం ఇదండి అని అక్కడ రాసింది, అది చదువుకున్నప్పుడు భగవన్నామం పలికాడు, అర్థంలో పలికాడు, చాలు రక్షింపబడతాడు. పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. భగవన్నామం పలకడం అన్నది ఎప్పుడెప్పుడు పలకడం అలవాటు కావాలి అని అడిగారు. సావధానంగా కూర్చుని ఏమీ పని లేదు కాబట్టి చెప్తానండి శ్రీరామ 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 కాదు, ఎప్పుడెప్పుడు భగవన్నామం పలకడం అయిపోవాలో తెలుసా? కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులం ప్రిలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొనిరేని ఆ కాలుని యతనావితతి కానరు పూనరు దుఃఖభావముల్. కూలిన చోట అలా వెళ్ళిపోతూ రాయి తనకు పడిపోయాడు. ఆ కూలిపోయిన చోట పడిపోయేటప్పుడు రామ అనో, శివ అనో, శంకరా అనో అనడం రావాలి, అలవాటైపోవాలి. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట అలా వెళ్ళిపోతున్నాడు. గడప తలకి ధన్మం తగిలి పడిపోయాడు. పడిపోతూనే శంకరా అన్నం అలవాటైపోవాలి. కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులం ప్రేలిన చోట, ఒంటి మీద తెలివి లేదు, ఏ 104 జ్వరంలోనో ఉన్నాడు. ఆ జ్వరంలో కూడా భగవన్నామని చెప్పేస్తున్నాడు అనుకోండి, నిద్రలో కూడా భగవన్నామని చెప్పేస్తున్నాడు అనుకోండి, వాడు తరించిపోతున్నాడని గుర్తు. మహాజ్వరాదులం ప్రేలిన చోట, సర్పముఖ పీడల పొందిన చోట అలా వెళ్ళిపోతున్నాడు. భుస్సుమని పాము వచ్చి పడగెప్పింది. అప్పుడు కూడా గభాలన నోటి వెంట శంకరా అనో, రామా అనో నోటి వెంట రావాలి. సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట. గొప్ప ఆర్తి అంటే ఏదో అమ్మ బాబోయ్ ఇది జరుగుతుందా, ఇది జరుగుతుందా అని ఊగిపోతున్నాడు. ఆ ఊగిపోతున్నప్పుడు కూడా భగవన్నామం గుర్తు రావాలి. అలా గుర్తొస్తే ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొనిరేని భగవంతుడి యొక్క నామం పలకడం అలవాటైతే ఆ కాలుని యాతనావితతి కానరు. అసలు యమధర్మరాజు యొక్క దర్శనం అటువంటి వారికి ఉండదు. ఎందుకో తెలుసా? వాడికి గడప తగిలి పడిపోతే భగవన్నామని చెప్పడం అలవాటు, వాడు తూలి పడిపోతే భగవన్నామని చెప్తాడు, పాము కనపడితే భగవన్నామని చెప్తాడు. ఇన్ని చెప్పినవాడు ప్రాణం పోయే ముందు వాడికి ఊపిరి అందక, ఊపిరి లోపలికి వెళ్ళక, లేకపోతే లోపల ఊపిరి బయటికి వెళ్ళక, గుటక పడక, కళ్ళు కనపడక, చెవులు వినపడక, భటులు కనపడుతుంటే భయపడిపోయినటువంటి సందర్భంలో ఈ అలవాటు మీద భగవన్నామని చెప్పాడు అనుకోండి. ఇప్పుడు ఆఖరణ భగవన్నామని చెప్పేవాడు ఎక్కడికి వెళ్తాడు? భగవన్నామం పలకగానే ఇక యమదూతలు కనపడరు, వెళ్ళిపోతారు, భగవత్ పార్షదులు వస్తారు. అందుకే ఆ కాలుని యాతనావితతి కానరు, ఇక యమధర్మరాజు కనపడడు. పూనరు దుఃఖభావముల్, అటువంటి వారికి దుఃఖములుండవు. భగవన్నామ సంకీర్తనము అంత గొప్పది. అందుకే ప్రాణం పోయేటప్పుడు భగవన్నామం చెప్పగలిగితే అంతకన్నా అదృష్టవంతుడు లోకంలో లేడు. మనకి ఒక మాట అంటారు, బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో, ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నాజిక్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిపుడి నీ నామ స్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. బతికున్నప్పుడు ఓపికున్నప్పుడు నామని చెప్తాను,
ఆ రోజున చిట్ట చివరన ఆఖరి ఊపిరిలో ఆగిపోతుంటే కపవాత పైత్యములు కప్పేస్తే భయంకరమైన యమదూతలు వచ్చి పాశాలు వేసి ప్రాణాల్ని ఒగ్గడిస్తుంటే నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో, అప్పుడు పిలవగలనో పిలవలేనో, నాటికిప్పుడే నీ నామస్మరణ చేతు. ఇప్పుడే చెప్తున్నాను నారాయణ నారాయణ నారాయణ, ఇప్పుడే అంటున్నాను, చెవి ఒగ్గి విను. వీడు అన్నాడు నామం అని గుర్తుపెట్టుకో, అప్పుడు జ్ఞాపకం తెచ్చుకో. పాపం ఇప్పుడు అనలేకపోతున్నాడు కానీ అన్నాడు రా అప్పుడు అని, నన్ను రక్షించు తండ్రి, అప్పుడు అనగలనో అనలేనో బెంగ పెట్టుకుని ఇప్పుడు పలికారు పెద్దలు. భగవన్నామం అంత గొప్పది. కాబట్టి నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో, నాటికిపుడి నీ నామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇప్పుడే చెవి ఒగ్గి వినవయ్యా స్వామి అంటారు. అజామీళోపాఖ్యానమని భాగవతంలో ఎన్ని పాపాలు చేసినా చచ్చిపోయే ముందు ఒక్కసారి భగవన్నామ సంకీర్తన చేశాడు. ఎందుకు? భగవంతుడిని పిలుద్దామని కాదు, కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. యమదూతలు కనపడి ప్రాణాలు లాగేస్తుంటే నారాయణ 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 అని ఆత్మ ప్రలపించి అంటారు పోతన గారు. కొడుకుని పిలిచాడు. ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు సంఖ్యల ఎందు చెందు పాప నివహంబులనందిటి పారద్రోలె ప్రఖ్యాతిమతిన్ మహామరణ కాలమునన్ హరి పుణ్యనామ సంభూత దివ్యాక్షర విభూతిని సంగ్రహంబునన్ అన్నారు. ప్రాణం పోయే ముందు ఒక్కసారి ఆఖరణ శరీరం వదిలిపెట్టేసే ముందు నారాయణ అన్నాడు. కాబట్టి ఈతడు కోటి సంఖ్యలకు ఎక్కుడు జన్మలయందు చెందు పాప నివహంబులనన్నిటి పారద్రోలె ప్రఖ్యాతిమతిన్. కోటి జన్మలు కాదు, కోటి అంకెలు మీరు వేస్తే అది ఎంత అవుతుందో అన్ని జన్మలలో చేసిన పాపాలు ఆఖరణ చెప్పిన నామానికి పోయి. నామం అంత గొప్పది, భగవన్నామమును పలకడం అంత గొప్పది, భగవన్నామం పలకడం అంత తేలికైనది. అది విడిచిపెట్టుకోవడం అంతటి దరిద్రం, దాన్ని విడిచిపెట్టుకోవడం కన్నా ఇంకోటి లేదు. కానీ ఇన్ని తెలిసి పలకగలమా భగవన్నామాన్ని? పలకలేము. అక్కర్లేనివి ఎన్నో మాట్లాడబుద్ధేస్తుంది, అవసరమైన భగవన్నామం పలకడానికి మాత్రం సమయం ఉండదు. అందుకే గోపరాజు గారు అన్నాడు, హరునకు విభీషణన కద్రిచకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకంజకు నాత్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతిత పావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరధి కరుణాపయోనిధి అని అడిగాడు. చాలా గొప్పదే రామనామం, కానీ నేను పలుకుదామంటే పలకగలుగుతున్నానా? ఎప్పుడూ అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడతాను. అవసరమైన భగవన్నామం మాత్రం నోటి వెంట రాదు. రామా నువ్వే నా చేత పలికించవయ్యా అన్నారు. నామము ఎంత గొప్పదో తెలుసా? మీకు ఒక్క విషయం చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భగవన్నామం చెప్పాలని భగవన్నామం చెప్పక్కర్లేదు. అది భగవన్నామని తెలియకుండా మీరు భగవన్నామాన్ని క్రియావాచకంగా పలికినా కూడా భగవన్నామం రక్షిస్తుంది. నలుగురు దొంగలు అరణ్యంలోకి వెళ్ళారు. నలుగురు నించున్నారు. ఒకడన్నాడు వనీచరామహ అన్నాడు. మనం ఇప్పుడు అరణ్యంలో తిరుగుతాం, బాటసారులు కనపడితే అన్నాడు. రెండో వాడు అన్నాడు వసుచ అహరామహ, వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది దొంగిలిద్దాం. మూడో వాడు అన్నాడు నభయం స్మరామహ, అలా దొంగిలించేటప్పుడు మనం భయపడకూడదు అన్నాడు. నాలుగో వాడు అన్నాడు నదంస్తరామహ, అయిపోయిన తర్వాత మనం నది దాటి పారిపోదాం అన్నాడు. ఇప్పుడు వాళ్ళు తెలిసో తెలియకో ఈ శ్లోకంలో 4 పాదాలు చెప్పారు. వనీ చరామహ అన్నప్పుడు చరామహ అంటే మనం తిరుగుతాం, క్రియావాచకం. కానీ చివర రామహ, రామ అన్న అక్షరాలు ఉన్నాయి, ఆ తర్వాత ఇంకా వాడేం మాట్లాడలేదు. వసుచ అహరామహ, కనపడ్డ వాళ్ళ దగ్గర దొంగతనం చేద్దాం, చివర రామహ ఉంది. నదంతరామహ, నది దాటుదాం, చివర రామహ, మళ్ళీ రామ ఉంది. మూడోవాడు రామనామని చెప్పాడు. నభయం స్మరామహ, భయం అన్న మాట వద్దు, చివర స్మరామహ, రామ ఉంది. నలుగురు బయలుదేరారు. రాజభటులు వెనక నుంచి చూశారు, బాణాలు విడిచిపెట్టారు. నలుగురి గుండెల్లోనూ వీపులోంచి గుచ్చుకుని ప్రాణం వదిలేశారు. నలుగురు వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారని అడిగారు. వాళ్ళు చెప్పింది ఏమిటి? మనం అడవిలో తిరుగుదాం, దొంగతనం చేద్దాం, భయం అన్న మాట వద్దు, నది దాటి పారిపోదాం. కానీ వాళ్ళు చివర అన్న మాటలలో ఆఖరణ రామహ 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 ఉంది. చివర వాళ్ళు పలికిన మాటలలో రామ ఉంది కాబట్టి వాళ్ళ పాపాలు పోయాయి. అమృత బీజము చేత కవాటములు పూసుకున్నాయి, అందుకని వాళ్ళ పాపం లేదు, వైకుంఠానికి తీసుకెళ్ళిపోమన్నారు. ఏమండి భగవన్నామానికి అంత శక్తి ఉంటుందా? ఏమిటి తెలియక పలికినా అంత ఫలితాన్ని ఇచ్చేస్తుందా?
అని తెలియక తాగేశావు, చంపడం మానేస్తుందా? అగ్నిహోత్రం అని తెలియక ముట్టుకున్నావు, కాల్చేయడం మానేస్తుందా? ఊబి అని తెలియక దిగబడ్డావు, కూరుకుపోవడం మానేస్తుందా? భగవన్నామము అని తెలియక పలికినా కూడా అది దాని అమృతత్వాన్ని ప్రసరించేస్తుంది. నామము నామమే. అందుకే ఈశ్వర నామాన్ని పలకడం కన్నా భగవన్నామ సంకీర్తనం చేయడం కన్నా గొప్పది లేదు. కానీ ఒక్క విషయంలో పొరపాటు పడవద్దు అని చెప్పారు. ఏమిటో తెలుసా? ఇప్పుడెందుకండి భగవన్నామం రిటైర్ అయిపోయిన తర్వాత పలుకుతాం, చచ్చిపోయే ముందు భగవన్నామం చెప్తే సరిపోతుంది కదా అజామీలుడిలాగా అంటావేమో. మితిలేని జగము దాల్చిన అతడొక్కడి మనములోన అనగెడువాడే. ఆయన మితిలేని సమస్త జగములను దాల్చినటువంటి వాడు. గతంలో అభ్యాసం లేకుండా మరణకాలంలో భగవన్నామం ఎందుకు వస్తుంది? రాదు, భయంతో చచ్చిపోతాడు. కాబట్టి ఆ నామాన్ని పలకడం అభ్యాసం చేసుకో. అభ్యాసమునకు తేలిక మార్గం ఇది. భగవన్నామ సంకీర్తనం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళు. ప్రయత్నపూర్వకంగా సంకీర్తన జరిగే చోటుకి వెళ్ళు. అందుకే ఎక్కడికి వెళ్ళండి భగవన్నామ సంకీర్తన మండలి అని ఉంటుంది. ఏదో లలితా సహస్రనామ సంకీర్తన మండలి, విష్ణు సహస్రనామ సంకీర్తన మండలి, రామనామ సంకీర్తన మండలి, లేదా భగవన్నామ సంకీర్తన మండలి. తెలియనివ్వండి, తెలియకపోనివ్వండి, దేవాలయం ఉన్న చోటికి వెళ్ళి నామం చెప్తే విపరీతమైనటువంటి విశేషం. చక్కగా భగవంతుని యొక్క వాహనం వెడుతున్నప్పుడు ముందు నామం పలుకుతూ వెళ్ళడం, సంకీర్తన చేయడం, నృత్యం చేయడం, దేవాలయంలో కూర్చుని అందరూ కీర్తన చేయడం, ఇది అలవాటు కావాలి. ఆ అలవాటు మనని కాపాడుతుంది. భగవన్నామ వైభవము ఎంత గొప్పదో, ఆ నామముని మన అందరం కూడా ఎందుకు పలకాలో ఇవాళ మీకు ఆ భగవన్నామ వైభవము అన్న విశేషం గురించి నా చేత పరమేశ్వరుడు పలికించినంత మేర పలికాను. మళ్ళీ రేపటి రోజున అత్యంత ముఖ్యమైనటువంటి విషయము ఇంకొకటి నా చేత భగవంతుడు పలికించి నన్ను మిమ్ములను కూడా కృతార్థులను చేయుగాక అని ప్రార్థిస్తూ మంగళాశాసనపరై రదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.